అమరావతి రాజధాని రైతుల భూ సంబంధిత అంశాలపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాయనపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ధన్యవాదాలు. మీకు తెలుసు, కొత్త కమిషనర్ గారు విజయరామరాజు గారు వచ్చి వన్ మంత్ అయింది. మధ్యలో అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారు వీళ్ళందరూ బిజీగా ఉండటం వల్ల, అదేవిధంగా కొత్త కమిషనర్ గారికి అంతా కొంచెం నాలెడ్జ్ రావాలనే ఉద్దేశం వల్ల లాస్ట్ 2 months మేము ఎక్కువ కూర్చోలేకపోయాం. ఇప్పుడంతా కొంచెం సెటిల్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి కూర్చొని ఇష్యూస్ని అన్ని స్టడీ చేసి ఇంకేమన్నా ఉన్నాయో అన్ని ఎలా క్లోజ్ చేయాలి అంటే, ఇప్పుడు సపోజు అక్కడక్కడ గ్రామ కంట ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, అదేవిధంగా ఎన్ఎస్పి ఇళ్ళు కోల్పోయే వాళ్ళకి వాళ్ళ ఇష్యూస్, తర్వాత ఇంకా ఓ మేజర్ ఇష్యూ మనం ఎఫ్ఎస్ఐ కొన్ని ఉన్నాయి, ఎఫ్ఎస్ఐ ఇట్లాంటి కొన్ని మాట్లాడాం మేజర్ ఇష్యూస్. తర్వాత విలేజెస్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు. కమిషనర్ నారాయణ గారు కూడా కమిషనర్ గారిని అందరిని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జాయింట్ కమిషనర్ అందరూ విలేజెస్కి వెళ్ళి ఒకసారి తిరిగితే వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పారు. గుడ్ ఐడియా, వాళ్ళు వెళ్తారు. బట్ నెక్స్ట్ ఇంకో 2 to 3 weeks నుంచి మళ్ళీ రెగ్యులర్గా కూర్చొని 1 by 1 ఏమేమి సాల్వ్ చేసామో అన్నీ కూడా అప్డేట్ చేస్తాం. అది థ్యాంక్ యూ. అమరావతి క్యాపిటల్ సిటీలో రైతుల యొక్క సమస్యలు ఏదైతే ఉందో వాటి మీద డిస్కస్ చేయడం జరిగింది. అట్లా ముఖ్యంగా గ్రామ కంటాలు ఒకటి సమస్య ఉంది, అదొక సమస్య. అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు పోతున్నాయో అక్కడ ఏదైతే హౌసెస్ పోతున్నాయో వాళ్ళ సమస్య కావచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా అక్కడ శ్మశానాలు కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వీటన్నిటి మీద డిస్కస్ చేసి యాక్చువల్గా సిఆర్డీఏ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సిఆర్డీఏ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి వాడిని 29 గ్రామాల్లో పోయి ఫస్ట్ మీటింగ్ పెడితే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో రైతుల సమస్యలు ఏంది అంటే, సిఆర్డీఎస్లో ఉంటే లిమిటెడ్ మెంబర్స్ వస్తారు. అటుగా గ్రామానికి పోతే ప్రతి గ్రామంలో 50 మంది నుంచి 200 మంది వస్తారు. అప్పుడు సమస్యలు క్లారిటీ వస్తుంది. ఆ విధంగా ఏం చేయాలనేది తెలుస్తున్న ఉద్దేశంతో అటు కేంద్ర మంత్రి గారిని శ్రావణ్ గారు కానీ నేను కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు రేపు నుంచి షెడ్యూల్ వేసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని గ్రామాలు తిరిగి వస్తూ ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని పాలసీలు చేసి దాని ప్రకారం ముందుకు పోతాం. నేను రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అటుగా ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా నాకు ఇది ఇచ్చేయండి అంటే అది మొత్తం సిస్టమ్ స్పాయిల్ అయిపోతుంది. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు నాకు ఇది ఎగ్జామ్షన్ ఇవ్వంటే సిస్టమ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అందువల్ల మీకు ఏదైతే పాలసీ చేస్తామో ఆ పాలసీని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా సిఆర్డీఏ ద్వారా చేయించడం జరుగుతుంది. ఆర్పై జోన్ వెనక్కి తీసేసుకున్నాం. ఎందుకనంటే ఏదైతే రెవెన్యూ వాళ్ళకి ఇచ్చామో రెవెన్యూ వాళ్ళు 1 cent కోసం తీసుకున్నారు. అయితే రెవెన్యూ వాళ్ళు పేమెంట్ చేయలే. దాన్ని యాక్చువల్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చారు 2 సార్లు. అందువల్ల యాక్చువల్గా దాన్ని బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే గత ప్రభుత్వం ఏదో 1 cent అని కొందరికి ఇచ్చిందో వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాలో వాళ్ళకి 1 cent ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద కన్సర్న్ కలెక్టర్లు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అన్ని జోన్లు జరుగుతున్నాయండి. ఎక్కడ ప్రతి జోన్ టేకప్ చేశారు. అన్ని కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం హైటెన్షన్ వైర్స్ రీరూటింగ్ సంబంధించి మన క్యాబినెట్ లో కూడా ఆమోదం అది వర్క్స్ అది కూడా హైటెన్షన్ వైర్స్ శాఖమూరు పార్క్ దాకా యాక్చువల్గా అయిపోయింది, చేస్తున్నారు. దాని కంటిన్యూస్ ఫర్దర్ గా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయమన్నారు. దాన్ని కూడా అమరావతి చక్కబెట్టిన తర్వాత సెకండ్ ఫేజ్ రైతులు ఎలా ముందుకు వస్తున్నారు, ఎంత పాజిటివ్ దాదాపు ఏదైతే ఫస్ట్ మూడు విలేజ్లకి ఇచ్చామో 40% ల్యాండ్ పూలింగ్ అయింది. ఒక దాంట్లో 35, 46 అట్లా. అయితే ఏదైతే 30,000 నుంచి 40,000 అనౌన్స్ చేసామో యాన్యుటీ, దానికోసం యాక్చువల్గా మేము కూడా యాక్చువల్గా ఇచ్చేయలేదు. ఫైనల్ అయిపోయింది కాబట్టి రైతు సోదరులు ముందుకు వస్తున్నారు. బహుశా ఈ నెలాఖరాకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 60%.